సో ఈరోజు మనం హైదరాబాద్ రోడ్ కండిషన్స్ గురించి అట్లా ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో రోడ్స్ అన్నీ జనరల్లీ బీటీ రోడ్స్, అంటే బేసిక్గా తార్ కానీ డాంబర్తో కానీ వేసిన రోడ్స్, అండ్ వెరీ ఫ్యూ రోడ్స్ ఆర్ సిమెంట్ రోడ్స్. బేసిక్గా రోడ్ పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఇస్ పూర్ లేయింగ్ ఆఫ్ ది రోడ్. అంటే కాంట్రాక్టర్ సరిగ్గా అతను రోడ్ వేసేటప్పుడు సరిగ్గా పనిచేయక ఆ రోడ్డు లాంగ్విటీ ఒక 4 years 5 years ఉండాల్సింది ఒక 1 yearలో పాడైపోతుంది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఈ రీజన్ పక్కన పెడితే దెర్ ఆర్ మెనీ రీజన్స్ విచ్ వీ క్రియేట్ బై అవర్ సెల్ఫ్. అంటే మనం చేసే రోజు పనుల వల్ల రోడ్లు ఎక్కువ పాడైపోతాయి. దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే మనం ప్లానింగ్ లేకుండా రోడ్స్ వేసేయడం వల్ల రోడ్స్ పోతాయి. ప్లానింగ్ లేకుండా రోడ్స్ వేసేయటం వల్ల పోవడం ఏంటంటే, సపోజ్ ఒక డ్రైనేజ్ పైప్ వేయాలనుకోండి, లేకపోతే ఒక వాటర్ పైప్ లైన్ వేయాలనుకోండి, లేకపోతే ఒక అండర్గ్రౌండ్ కేబుల్ వేయాలనుకోండి. కేబుల్ కెన్ బి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, టెలిఫోన్ అవ్వచ్చు, నార్మల్ కేబుల్ టీవీ అవ్వచ్చు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో గవర్నమెంట్ ప్రైవేట్ పీపుల్ ఏం చేస్తారంటే, ఈ రోజుకి ఒక 10 ఇళ్ళు ఒక కాలనీలో ఉన్నాయనుకోండి, ఆ 10 ఇళ్ళకి సరిపడి వాటర్ లైన్ కానీ లేకపోతే డ్రైనేజ్ లైన్ కానీ వేస్తారు. అదేమవుతుందో ఒక పీరియడ్ ఆఫ్ టైం అక్కడ ఉన్న జనాభా పెరుగుతుంది. పెరిగి ఒక 1000 square yards సైట్ ఉంటే కనుక ఆ 1000 square yards సైట్ని నెక్స్ట్ జనరేషన్లో ఇద్దరు పంచుకుంటారు. వాళ్ళు ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు అక్కడ 2 ఇళ్ళు కడతారు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ టైప్ కట్టుకుని 4 floors కట్టుకుని 4 floors వాళ్ళు ఉంటారు. ఇది ఇలా టైం పాస్ అనే కొద్ది 1000 పాపులేషన్ 1600 అవుతుంది అదే ప్లేస్లో. ఇదే గవర్నమెంట్ ఆ పాపులేషన్ 1000 నుంచి 16 అయ్యి వాళ్ళకి 1600 అయ్యి వాళ్ళకి అకామిడేషన్ కావడం కోసం పర్మిషన్స్ ఇస్తుంది. కానీ అక్కడ పర్మిషన్స్ ఇచ్చాము, అక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ పెంచాలి అని చెప్పి అనుకోదు. బేసిక్గా ఎందుకంటే ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా కానీ population drives infrastructure, whereas in other developed countries infrastructure drives population. అంటే ఒక స్థలాన్ని నివాసానికి అనుకూలంగా చేయాలనుకున్నప్పుడే ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎంత అవుతే ఆఫీస్ స్పేస్ వస్తుంది, దాంట్లో ఎంతమంది జనాలు పనిచేస్తారు, లేకపోతే ఒక రెసిడెన్షియల్ ప్లాన్ అవుతే దాంట్లో ఎన్ని ఇల్లు కట్టచ్చు, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టచ్చు అనేది ఫస్ట్ డిసైడ్ చేసి దాని ప్రకారం పర్మిషన్స్ ఇస్తారు. దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. సో ఫస్ట్ ప్లానింగ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాని తర్వాత పర్మిషన్స్ కానీ సేల్స్ కానీ వగేరా వగేరా జరుగుతాయి. కానీ ఇండియాలో ఫస్ట్ ఏమో పర్మిషన్స్ అని జనాలు వచ్చేస్తారు, తర్వాత రోడ్స్ డెవలప్ అవుతాయి, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఇంకోటి డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ టాపిక్, వీ కెన్ డిస్కస్ ఇట్ సపరేట్లీ. సో మనం బ్యాక్ టు టాపిక్ వస్తే, సో వన్ రీజన్ ఈజ్ ఈరోజు నేను కొత్త పైప్ లైన్ కనెక్షన్కి అప్లై చేశాను అనుకోండి. మీనింగ్ నాకు ఒక 1/2 inch మంజీరా వాటర్ లేకపోతే జిహెచ్ఎంసీ సప్లై చేసే వాటర్ 1/2 inch కనెక్షన్ ఉంటే, నాకు నా పిల్లలు పెద్దలు అయ్యారు, వాళ్ళకి ఫ్యామిలీస్ వచ్చినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, సో నాకు 1/2 inch సరిపోదు, నాకు 1.5 inch కనెక్షన్ కావాలంటే నేను గవర్నమెంట్కి అప్లై చేసిన వెంటనే అది ఏం చేస్తానంటే ఉన్న పైప్ లైన్ సైజ్ని తవ్వేసి మళ్ళీ పెద్ద పైప్ లైన్ వేస్తాను. అలా నా పక్కింటోడు ఇంకోటి అడిగితే మళ్ళీ అడిగి సపరేట్ చేస్తాను. సో దెర్ ఈస్ నో ప్లానింగ్ యాజ్ ఫర్ యాజ్ సివేజ్ ఆర్ వాటర్ ఈస్ కన్సర్న్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ why roads are damaged. అండ్ ఈ తవ్వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మట్టి పూడుస్తారు, మట్టి పూడ్చింది ప్రాపర్గా సెటిల్ అయ్యిందో లేదో చూడకుండానే దానిపైన
మళ్ళీ తార్తో కానీ సిమెంట్తో కానీ ఫిల్ చేసేస్తారు. అది సమ్మర్లో చేస్తే కనుక సమ్మర్ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. వర్షాకాలం వచ్చేటప్పుడు నీళ్ళు వెళ్ళి ఆ మట్టి బాగా కిందకి వెళ్ళి సెటిల్ అయిపోయి రోడ్డు సింక్ అయిపోతుంది. సో బేసిక్గా ప్లానింగ్ లేకుండా రోడ్డు సివేజ్కి కానీ వాటర్ సప్లై కానీ తగినందుకు రోడ్స్ పాడైపోతాయి. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్స్, డ్రైనేజ్, మన టెలిఫోన్ లైన్స్, కేబుల్ లైన్స్, ఫైబర్ ఆప్టిక్ లైన్స్ అనేది మీరు చూస్తే ఒక 2 ఇంచ్ డయామీటర్ పైప్లోనో 3 ఇంచ్ డయామీటర్ పైప్లోనో ఆ ఫైబర్ ఆప్టిక్ వేసేసో లేకపోతే కేబుల్ వేసేసో కింద రోడ్ల కింద వేసేస్తారు. అదేంటంటే సపోజ్ టాటా వాళ్ళకి కావాలంటే టాటా వాళ్ళు తవ్వేస్తారు, ఎయిర్టెల్ వాళ్ళు కావాలంటే ఎయిర్టెల్ వాళ్ళు తవ్వేస్తారు, రిలయన్స్ వాళ్ళు కావాలంటే రిలయన్స్ వాళ్ళు తవ్వేస్తారు. అండ్ బ్రాడ్గా మనం ఎక్స్ప్రెస్ వేలో ఉన్నట్టే మెయిన్ రోడ్స్ అన్నింటిలోనే వేసుకెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి ఎవరైనా కొత్త కనెక్షన్ అడిగితే వాళ్ళకి ఇవ్వడం కోసం మళ్ళీ రోడ్ తవ్వుతారు. అంతేగాని సపోజ్ ఒక వనస్థలీపురం ఏరియా లాంటివి ఉంటే కనుక ఇక్కడ ఇన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని హౌసెస్లో మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇవ్వాలన్నా, లేకపోతే టెలిఫోన్ లైన్ ఇవ్వాలన్నా, లేకపోతే వగేరా ఎనీ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ ఇవ్వాలంటే దానికి పైప్ లైన్ ఈ ముందరే లే చేసి అక్కడి నుంచి ఎవరైనా కనెక్షన్ అడిగితే అది ఇవ్వాలనేది ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ప్లాన్, బికాస్ there are costs involved and they don't want to incur that costs. So ఈ చేయడం వల్ల basically digging roads for public utilities, so roads పాడైపోతాయి because they are not planned well ahead before the roads are laid. రెండోది మీరు చూస్తే కనుక డ్రైనేజ్ మ్యాన్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్, లేకపోతే కొన్ని చోట్ల లో లైంగ్ ఏరియాస్ ఉంటే వాటిని ఫ్రీక్వెంట్గా పాడైపోతాయి కాబట్టి సిమెంట్ రోడ్స్ వేస్తారు. సో ఆ సిమెంట్ రోడ్స్, మ్యాన్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్ అన్నిటికీ ఈజ్ ఎ కామన్ ప్రాబ్లం. ఏంటంటే ఒకసారి సిమెంట్ రోడ్ వేసిన తర్వాత దాని పక్కన మరీ తార్ రోడ్ వేస్తారు. ఈ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు లెవెల్స్ డోంట్ మ్యాచ్. సో ఏమవుతుందంటే ఆ తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు లెవెల్స్ మ్యాచ్ అవ్వక దేర్ ఇస్ ఎ బంప్ అన్నమాట. ఒక సడన్ ఫాల్ కానీ సడన్ రైజ్ కానీ ఉంటుంది బికాస్ లెవెల్స్ డోంట్ మ్యాచ్. సో ఈ కార్లు వెహికల్ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు బికాస్ దెర్ ఇస్ ఎ బంప్, ప్రతి వెహికల్ మీకు బ్రేక్ వేస్తుంది. ఆ బ్రేక్ వేసేటప్పటికి దెర్ ఇస్ సమ్ ఎరోజన్ విచ్ హ్యాపెన్స్. సో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కొన్ని రోజులు అయ్యేటప్పటికి అక్కడ తారు కానీ లేకపోతే సిమెంట్ కానీ ఎరోడ్ అయిపోయి ఒక పెద్ద గొయ్యి పడుతుంది. దాన్ని మరీ టెంపరీగా పూడుస్తారు. సో మీరు ఆ రెండు కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితే దెర్ ఈజ్ నో ఇష్యూ. రెండోది అన్నెసరీ స్పీడ్ బ్రేకర్స్. అన్నెసరీ స్పీడ్ బ్రేకర్స్ వేయడం వల్ల కూడా ఫస్ట్ థింగ్ ఇప్పుడు చెప్పినట్టు ఆ బ్రేక్ వేసేటప్పటికి ఆ ఎరోజన్ జరుగుతుంది. ఆ ఎరోజన్ జరిగేటప్పటికి స్పీడ్ బ్రేకర్కి బోత్ సైడ్స్ రోడ్ పాడైపోతుంది. అండ్ అసలు మన రూల్స్ ప్రకారం సిటీ లిమిట్స్లో ఎక్కడ ఓన్లీ మీకు స్కూల్స్ ఏరియాలో కానీ లేకపోతే రిలీజియస్ ప్లేసెస్ ఉన్న చోట వేరెవర్ పీపుల్ మూవ్మెంట్ ఈజ్ మోర్ అక్కడ ఈ నీడ్ టు హ్యావ్ స్పీడ్ బ్రేకర్స్. కాకపోతే మన దగ్గర ఎక్కడ పెడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసేస్తారు. మ్యాన్ హోల్స్ కూడా అదే ప్రాబ్లం. మీరు ఎక్కడైనా చూస్తే రోడ్ హైట్ కింద ఉంటుంది, మ్యాన్ హోల్ హైట్ పైన ఉంటుంది. సో హెవీ ట్రక్ ఎక్కితే కనుక మ్యాన్ హోల్ ఇరిగిపోయి పెద్ద హోల్ పడుతుంది. ఆ హోల్లోంచి ఎవరెవరో పక్క నుంచి వెళ్తారు. మళ్ళీ సేమ్ ఎరోజన్ ఆఫ్ ది రోడ్ బికాజ్ ఆఫ్ బ్రేకింగ్ అండ్ అన్ఈవెన్గా ఉండడం వల్ల వెహికల్ మూవ్మెంట్ అయినప్పుడు అక్కడ చుట్టూ రోడ్డు పాడైపోతుంది. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఎవరు రియలైజ్ చేయింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయి సిటీస్లో టు కంప్లీట్ ది బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ వాట్ ఎవర్ ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్
కాంక్రీట్. వాటిని రెడీ మిక్స్ ప్లాంట్స్ ద్వారా చేస్తున్నారు. అంటే ట్రెడిషనల్ మిక్సింగ్ ఆఫ్ శాండ్, సిమెంట్, వాటర్ అనేది లేదు at the construction site. Somewhere the cement is prepared and it is bought and used for concrete walls కానీ రోడ్స్ కానీ ఉంటాయి. ఏం చేస్తారంటే ఈ రెడీ మిక్స్ ప్లాంట్స్ వాళ్ళందరూ అక్కడ కాంక్రీట్ డౌన్లోడ్ చేసేసిన తర్వాత దే డోంట్ క్లియర్ ది ట్యాంక్. అదొకటి. రెండోది, ఈ కాంక్రీట్ సైట్ నుంచి అంటే రెడీ మిక్స్ ప్లాంట్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ అవుట్లెట్ ఎక్కడైతే ఉంటుందో తన క్యాప్ ఉంది. సో ఇలా ఇంక్లైన్ సర్ఫేస్ ఉందనుకోండి, సో ట్రక్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఆ అవుట్లెట్ నుంచి ఎంతో సిమెంట్ పడిపోతూ ఉంటుంది కింద. అది పడిపోవడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమెంట్ లంప్స్ విచ్ హ్యాపెన్ ఆన్ ది నార్మల్ రోడ్ అనమాట. అండ్ దానివల్ల కూడా రోడ్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల రోడ్ ఎలా డ్యామేజ్ అవుతుందంటే సేమ్ ఇందాక చెప్పినట్టే స్పీడ్ బ్రేకరు అన్ఈవెన్ రోడ్ లాజిక్ అప్లైస్ హియర్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ గుడ్ ద రోడ్, అంటే ఎంత బాగా వేసినా సరే వీళ్ళు ఇలాగా ఆవు పేడ వేసినట్టు అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట రోడ్ మీద. తను ఎవడు క్లీన్ చేస్తాడు? ఎవడో క్లీన్ చేయడు. దానివల్ల ఏమవుతుంది, రోడ్స్ అన్ఈవెన్గా తయారవుతాయి ఫస్ట్. తర్వాత వర్షాలు కురిసో లేకపోతే ఈ డ్రైనేజ్ లీక్లు అయినప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ వల్ల లేకపోతే వెహికల్ మూవ్మెంట్ వల్ల రోడ్ ఎరోడ్ అయిపోతుంది. అండ్ దిస్ హెస్ బికమ్ వెరీ కామన్ నవ్ డేస్. మీరు చాలా ఏరియాస్లో చూడవచ్చు. సో ఈ రెడీ మిక్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అవుట్లెట్ ప్రాపర్లీ క్యాపింగ్ చేయాలి అనేది చెప్పాలి. అండ్ when they download it at the construction site, they have to completely clean the tank. సో ఇది మూడోది. నాలుగోది ఏంటంటే లెగసీ అండ్ ట్రెడిషనల్ ప్రాబ్లమ్. రోడ్స్ ఆర్ నాట్ లేడ్ ఈవెన్లీ అండ్ బికాస్ ఆఫ్ దట్ వర్షాలు హెవీగా కురిసినప్పుడు వాటర్ గెట్స్ కలెక్టెడ్. సో స్టాగ్నెంట్ అయిపోతుంది అండ్ దాంట్లోనే వెహికల్ ట్రాఫిక్ మూవ్ అవుతాయి, లేకపోతే ఇంకోటి అవుతుంది. అండ్ నార్మల్గా ఈ ఇప్పుడు సర్ఫేస్ ఎలా ఉందంటే కొండలాగా ఉందనుకోండి, ఇక్కడ రోడ్ వేయాల్సి వస్తుంది. రోడ్ వేయాల్సి వస్తే ఇలాంటి వాటిల్లో తార్ రోడ్ పనిచేయదు. ఎందుకంటే తార్ డాంబర్ ఇస్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ వాటర్. సో వర్షం ఎప్పుడైతే కురుస్తుందో అది ఆ రోడ్ మీద ఫ్లో అయ్యి అండ్ బికాస్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ మూమెంట్ ఈ ఎలివేటెడ్ అంటే ఇలాగా కొండ టైపు అంటే లైట్ ఘాటి టైప్ ఉన్న రోడ్స్ అన్నీ ఎక్కువ పోతాయి. ఆర్ మన ఇప్పుడు మన అమీర్పేటలో కానీ ఎర్రగడ్డలో కానీ మీరు ఎక్కడ చూసినా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లడింగ్. వాటి వల్ల కూడా రోడ్డు పోతుంది. సో ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఏమీ చేయలేదని మనం అనుకుంటే గవర్నమెంట్ హెస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 చూసారనుకోండి, అంటే మన సుబ్రహ్మరెడ్డి హౌస్ ఉంటుంది సిగ్నల్ దగ్గర. అక్కడి నుంచి అలా కేర్ హాస్పిటల్స్ దట్ రోడ్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తుంది రోడ్. ఆ రోడ్లో సిమెంట్తో కొత్త టెక్నాలజీతో దే హ్యావ్ లేడ్ ఎ బ్యూటిఫుల్ రోడ్. ఐ థింక్ 4 years 3 years వాట్ ఎవర్ ఎంత టైం అయినా మీరు చూస్తే ఆ రోడ్డు ఈ రోజు కూడా దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పాట్ హోల్ ఆర్ ఎరోజన్. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ లేడ్ అండ్ ఈ రోజు వరకు ఆ రోడ్డు మీద తవ్వలేదు, అంటే దెర్ ఇస్ డిగ్గింగ్ అవ్వలేదు. అందుకని ఆ రోడ్ అంత పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడులో అది శాంపుల్గా వేస్తాము. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్ దెన్ వీ విల్ డూ ద సేమ్ థింగ్ ఎల్స్వేర్ ఆల్సో అన్నారు. కానీ నేను చూసిన దాంట్లో ఒక్క రోడ్డే చాలా పర్ఫెక్ట్గా వేశారు. దాని తర్వాత ఎటువంటి థింగ్ ఎనీ రోడ్ ఇది లేదు. అండ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఘాటి ఇంక్లైన్ రోడ్స్ ఉన్న చోట తార్ రోడ్స్ తీసేసి కొత్తగా
సిమెంట్ రోడ్స్ వేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. అండ్ లాస్ట్గా ఇవన్నీ ఇప్పుడు మనం రెక్టిఫై చేయాల్సింది చెప్పాము, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ థింక్ హైదరాబాద్ టుడే ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ది కంట్రీ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బీయింగ్ developed, mainly roads or flyovers or underpasses are being done as per the demand. అంటే పాపులేషన్ పెరిగి వెహికల్ ట్రాఫిక్ పెరిగి ఏదైతే రోడ్స్ కావాలో ఫ్లైఓవర్స్ కావాలో, ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ సిటీ వేర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్, అండ్ నో అదర్ సిటీ మ్యాచెస్ డిమాండ్ విత్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్.